హలో, వెల్కమ్ టు విందు భోజనం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను వెజ్ మంచూరియా చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం కావలసిన పదార్థాలు: క్యాబేజీ సన్నగా తరుక్కున్నానండి. తర్వాత క్యాప్సికమ్ ఈ విధంగా ముక్కలు కోసుకున్నాను. క్యారెట్ ఇలా తురిమాను. బీన్స్ ఇలా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా చేసుకున్నానండి. కొత్తిమీర, ఉల్లికాడలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి వేసి కలుపుకోవాలండి. చూపిస్తాను. ఈ క్యాబేజీలో క్యారెట్ తురుము, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత బీన్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కావలసినంత ఉప్పు, 2 స్పూన్లు కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. ఇవన్నీ ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కార్న్ ఫ్లోరు ఒక 3 స్పూన్లు వేసి 3 స్పూన్లు మైదా, 1 స్పూను గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఈ విధంగా ఉండలు చేసుకోవాలండి. ఉండలు చేసుకుని నూనెలో వేయించాలి. మొత్తం ఈ విధంగా ఉండలు చేసుకున్నామండి. తర్వాత బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని కాగిందో లేదో చూద్దామని ఒక్కటి వేసామండి. ఈ విధంగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఏగలేదండి, కొంచెం సేపటికి ఏగుతాయి. ఇదిగో ఈ విధంగా ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ ఇంకో వాయి కూడా వేస్తాము. ఈ విధంగా ఈ మంచూరియన్ను ఇలా నూనెలో వేయించుకుని ఇక్కడ పెట్టుకున్నామండి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లికాడలు, కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని వేయాలి. 2 స్పూన్లు వెనిగర్ వేయాలి. కొద్దిగా బ్లాక్ సోయా సాస్ వేయాలి. గ్రీన్ చిల్లీ సాస్ వేయాలి. టమాటా కెచప్ వేయాలండి. కొత్తిమీర, ఉల్లికాడలు వేయాలండి. ఇవి వేగిన తర్వాత ఈ మంచూరియన్ వేసుకోవాలి అందులో. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీరు చేసుకుని టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కొద్దిగా కలుపుకుని దీనిలో వేసుకోవాలి.
వెజ్ మంచూరియా రెడీ అయ్యిందండి. ఇక టేస్ట్ చేయటమే తర్వాతి. మా మనవడికి పెట్టానండి, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాడు. ఎలా ఉంది నాన్న, బాగుందా? సూపర్ ఎమ్మి మంచి మంచూరియా మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.